హాయ్ అండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే ఉండదన్నమాట. మునగాకు గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మునగాకు రోజు ఆహారంలో చేర్చుకోవడానికి ఇష్టపడతారండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి. మునగాకు అనేది చాలా మంచిదండి హెల్త్కి అయితే. ఇక్కడ మునగాకు తాలింపు కోసం మునగాకును ముందుగా ఒలిచి నీట్గా కడిగేసి వాటర్ అంతా పోయేలాగా పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద వెడల్పుగా ఉన్న కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు, వెల్లుల్లి, ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ మీ ఆప్షన్ అండి, వెల్లుల్లి అయితే కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు, కొద్దిగా పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసి ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకు వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలి. ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. నేనైతే నా దగ్గర ఫ్రైలన్నిటికీ పొడి అయితే చేసి పెట్టుకున్నానండి. ఏ ఫ్రై అయినా సరే ఈ పొడి వేసేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కారం పొడి ఎలా చేశాను అనేది ఒకసారి ఈ వీడియో కింద ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూసేయండి. ఈ పొడి లేకపోతే ఉప్పు, కారం, ధనియాల పొడి, పల్లీల పొడి వేసేసుకుంటే సరిపోతుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.